జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో చీకటి కోణాలు బయటకొస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి దాదాపు 30 లక్షలకు పైగా ఫైళ్ళైతే విడుదల చేయడం జరిగింది. ఇంకా 10 లక్షలకు పైగా ఫైల్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిని విచారిస్తూ ఉన్నారు. అలాగే 2000కు పైగా వీడియోలు విడుదలైనయి. అలాగే 10,800కు పైగా ఫోటోలు రకరకాల ఉన్నతాధికారులు, అధికారులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలకి సంబంధించిన ఫోటోలు కూడా వాటిల్లో ఉన్నాయి అన్న అంశాలైతే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా పూర్తిగా సోషల్ మీడియా మొత్తం కూడా ఎప్స్టీన్ ఫైల్స్తోనే నిండిపోతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే తరుణంలోని మరికొన్ని కొత్త విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. సాధారణంగా ఎప్స్టీన్ ఫైనాన్షియరే కాకుండా, ఒక గొప్ప ఫైనాన్షియరే కాకుండా, అంటే ఒక మ్యాథ్స్ టీచర్గా ఉన్న వ్యక్తి ఒక గొప్ప ఫైనాన్షియర్గా ఎదిగాడు. ప్రస్తుతము అనేక దేశాలకు సంబంధించిన అధినేతల్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఒక రహస్య సామ్రాజ్యాన్ని తను ఏర్పాటు చేసుకొని ఒక లైంగికమైన చిన్న పిల్లలకి సంబంధించి మైనర్లతోనే సెక్స్ స్కాండల్ని నడిపాడు అనే ఉదంతం అయితే మాత్రము ఈ ఫైల్స్ ద్వారా అర్థమవుతూ ఉంది. అలాగే కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. ఈ వీడియోస్లో తను చిన్న చిన్న సన్నగా చాలా తెరిపిగా ఉన్న పిల్లలతోనే ఆటలాడడము, వాళ్ళని చుట్టూతో పరిగెత్తించడము, అలాగే వాళ్ళ మీద పడి ఒక జుగుప్సాకరమైన చర్యలు చేయడము, అలాగే వారిని హాట్ కేక్స్, స్వీట్ కేక్స్ అంటూ కూడా ఆయన అభివర్ణించడము మెసేజెస్లోని. అలాగే ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించే విధంగాను మైనర్ బాలికలు 14 ఏళ్ల వయసున్న ఎక్కువ మంది బాలికలను ఎరగా చూపిస్తూ కూడా అనేక మంది అధినేతల్ని వశపరుచుకున్నాడు అని చెప్పేసి అయితే వార్తలు ఏవైతే వస్తున్నాయో, దీనికి సంబంధించి విడుదలవుతున్న వీడియోలు కూడాను ఇవి నిజమే అని నిర్ధారణ చేస్తూ ఉన్నాయి. అయితే వీటిలో ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రము ఇప్పటి వరకు విడుదలైన పేర్లను మనం విన్నాము. అనేక మంది భారతదేశానికి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా దీనిలో ఉన్నారు. అంటే అధికారులు, నేతలే కాకుండా బిజినెస్ వ్యాపారవేత్తలే కాకుండా అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారనే వార్తలు విన్నాము. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్స్టీన్ అసలు ఏం చేసేవాడు చిన్నారుల్ని? ఒకవేళ 14 ఏళ్ల వయసున్న చిన్నారులు వీరు చేస్తున్న లైంగిక దాడికి తట్టుకోలేకపోతే వాళ్ళని లేక ఏదైనా మరణించడం జరిగినా, లేదా ఏదైనా జరిగితే ఆ ఐలాండ్లో అసలు ఏం జరిగేది? ఆ ప్రైవేట్ ఐలాండ్ని తనకంటూ ఏర్పాటు చేసుకున్న ఆ ప్రైవేట్ ఐలాండ్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి, అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద వాళ్ళకి తప్ప, బిలియనీర్స్కి తప్ప, మిలియనీర్స్కి తప్ప ఒక సామాన్యుడికి అక్కడ ఎటువంటి ప్రవేశము లేదు అన్నది కూడా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అక్కడ, ఇంకా ఎటువంటి పరీక్షలు జరిగేవి, ఎటువంటి ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరిగేవి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి అయితే చూద్దాము. మరి దానికి సంబంధించి కొన్ని ఫైల్స్లోనైతే మాత్రం నిజంగా నమ్మలేని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి కూడాను. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయంకరమైన ఒక క్రైమ్ థ్రిల్లర్ కూడా కాదు, మనం ఒక డ్రాక్యులా టైప్ ఏవో మూవీస్ చూస్తూ ఉంటాం. సో ఆ మూవీస్లో మనకి ఒక భయానక దృశ్యాలు ఉంటూ ఉంటాయి. అవి చూడడానికి కూడా అసలు చూడడానికి సాహసించలేరు ఎవరు కూడా. సో అట్లాంటి చర్యలు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఎప్స్టీన్ చాలా క్లియర్ కట్గా ఆయన చేస్తున్న చర్యలు అయితే ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫొటోస్ చూసినా, వీడియోస్ చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. సో ఓవరాల్గా అసలు ఎప్స్టీన్ ఏం చేయాలనుకున్నాడు, తనకంటూ ఈ ప్రపంచాన్ని ఏ రకంగా గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడు, మరణించిన తరువాత కూడా తనకి సంబంధించిన తన తలని, అలాగే తన ప్రైవేట్ పార్ట్స్ని, వీటన్నింటినీ కూడా భద్రపరచాలని చెప్పాడు అని చెప్పేసి ఒక వార్త కూడా ఉంది. సో ఎందుకు భద్రపరచాలనుకున్నాడు, వాటితో ఏం చేయాలనుకున్నాడు, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. యూజెనిక్స్ సిద్ధాంతంపై ఆయనకు ఆసక్తి ఉండేదట. దీనిని విమర్శకులు నాజీల కాలం నాటి జుగుప్సాకరమైన ఆలోచనగా అభివర్ణించారు. తన పిచ్చి ఆలోచనలను సాకారం చేసుకోవడానికి ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలను తన విందులకు ఆహ్వానించేవాడట. హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు భారీగా విరాళాలను కూడా ఇచ్చి అక్కడ తన సిద్ధాంతాలపై చర్చలు జరిపేవాడని ఆరోపణలు. కొందరు శాస్త్రవేత్తలు ఆయనను మేధోపరమైన మోసగాడు అని పిలిచినా, మరికొందరు ఆయన ఇచ్చే డబ్బుల కోసం మౌనంగా ఉండిపోయేవారట. మరణం తరువాత కూడా తిరిగి జీవించాలనే కోరిక, తన తల, లైంగిక అవయవాలను ఫ్రీజ్ చేసి భద్రపరచాలని ఎప్స్టీన్ కోరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బయటపడిన రికార్డుల ప్రకారం ఈ జీరో రాంచ్ బాధితులకు ఒక నరకంలా ఉండేది. అక్కడ మహిళల కదలికలపై నిఘా ఉంచేవారని, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వారిని నియంత్రించేవారని బయటపడింది. ఎప్స్టీన్ మరణించినప్పటికీ ఆయనకు సంబంధించిన దాదాపు 10 లక్షలకు పైగా ఫైళ్లు ఇంకా పరిశీలనలోనే ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంపై కేవలం లైంగిక నేరమే కాదు, సైన్స్ పేరుతో మానవ హక్కులను ఎలా కాలరాశారో స్పష్టమవుతోంది.